డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. ఇప్పుడే చెప్తున్నావు ఫుడీస్ అంటారా? ఎత్తి కావాలా? వద్దులే తిను. అంటే మరి అక్కడ వరకు వెళ్ళినప్పుడు ఫుడ్ తినకపోతే బాగోదు, మళ్ళీ ఏమని అనుకుంటారు. డైట్ లో స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వు. అది కాదురా, కనీసం పులిహోర అయినా తింటాను. ఏం అవసరం లేదు, నువ్వు పులిహోరతో స్టార్ట్ చేసి పెరగడం టెంట్ చేస్తావు నాకు తెలుసు. నువ్వు ఇక్కడ నేను వెళ్తున్నా. మొత్తం అంతా ఆకులే ఉన్నాయంటే మనిషినా మేకనా? మొత్తం గడ్డే పెట్టారు, కొంచెం కూడా ఫ్రై చేయరా? ఏం చేస్తున్నావు జైత్రి? తింటున్నాను, కనిపించట్లేదా? ఎక్కడికి? కిచెన్ కి. ఎందుకు? లోపల ఇంకా ప్యాకెట్లు ఉన్నాయి, అవి తెచ్చుకుందామని. ఇప్పుడే ఒక ప్యాకెట్ ఖాళీ చేసావు కదా. రే, టీవీలో క్రికెట్ చూస్తున్నాను, మంచికి కావాలి కదా, ఇవేం సరిపోతాయి, అందుకే రెడీగా పెట్టుకున్నా. సగం సార్లు స్టఫ్ గా పెట్టేస్తుంది. నేరా కావాలా? వద్దదు, తిను తిను. ఏ అది 4. ఎప్పుడైతే చెప్తున్నావు ఫుడీస్ అంటారా? ఎత్తి కావాలా? వద్దులే తిను. ఏ జైత్రి ఏమైంది? ఏమోరా, సడన్ గా నా గుండె పట్టేసింది. ఇలా ఏది పడితే తింటే ఆ గుండె పట్టేదా? మళ్ళీ ఫుడ్డీస్ గిడ్డీస్ డైలాగ్ ఒకటి. రే, తిట్టాలనుకుంటే తర్వాత తిట్టు కానీ ముందు నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరా. లేగు నా ఏంటి ఇంకా రిపోర్ట్స్ రాలేదు? ఈ పార్టీకి రావాలి కదా. అమ్మయ్య, రిపోర్ట్స్ వచ్చాయి. ఏంటి ట్రైగ్లిసరైడ్స్ ఇంతున్నాయి, షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఈవెన్ డాక్టర్, ఎనీథింగ్ సీరియస్? అబ్బా సీరియస్ ఏం లేదండి, కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువే అంతే. షుగరా? కంగారు పడకండి, షుగర్తో పాటు కొలెస్ట్రాల్ కూడా ఉంది. ఇదేమైనా బై 1 get 1 ఆఫరా సమ్మర్ పడ్డానికి? ఇప్పుడు నేను ఏం చేయాలి డాక్టర్? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే బిల్ కట్టాలి. నేను అడిగింది ఇప్పుడేం చేయాలని కాదు, నా రిపోర్ట్స్ తగిలెట్టే కదా, వాటి గురించి ఏం చేయాలి? డైటింగ్ చేయాలి. డైటింగా? ఆ, అంటే డైటింగ్ అంత కంపల్సరీయా డాక్టర్? మీరు బాగా ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటున్నారండి, దానివల్ల మీ షుగర్ లెవెల్స్ పెరిగాయి. అవి నార్మల్ వచ్చే వరకు డైటింగ్ చేయండి. అంటే నేను ఇప్పుడు డైటింగ్ చేయాలన్నమాట. చచ్చాను. రాక రాక ఫ్లాట్కి వచ్చారు, పిజ్జా ఆర్డర్ పెట్టినా? నాకు మార్గరెటా పెప్పరోని పిజ్జా కావాలి. ఇలా ఒక్కరికి ఒక ఆర్డర్ పెడితే నా ఆస్తులు అమ్ముకోవాలి. అందరికీ ఒక లార్జ్ పిజ్జా పెట్టేస్తా. మరి నీకేం ఆర్డర్ చేయాలి జైత్రి? నాదేముందిలే, ఏదో ఒక ఫ్రూట్ ఆర్డర్ పెట్టు. ఫ్రూట్సా? అదేంటి జైత్రి, పిజ్జా అంటే ఫస్ట్ ఉంటావు, ఫ్రూట్స్ ఏంటి? నా బతుకలా అయిందిలే, డయట్ లో ఉన్నా. ఇప్పుడు ఫ్రూట్సే నా బిర్యానీ, ఫ్రూట్సే నా పిజ్జా. నువ్వు పెట్టు. ఓకే. A few minutes later. కావాలా? తీసుకో తీసుకో నీ ఫ్రూట్స్.
స్టార్ట్ చేద్దామా? ఓ నైస్. మ్మ్. బాగుంది కదా? మ్మ్. బాగుంది కదా? నైస్. ఇదేంటి? ఇది మటన్. మ్మ్. అబ్బబ్బబ్బబ్బా. నువ్వు కూడా తిను జైత్రి. టీ. వచ్చావా, వెళ్దామా? నువ్వెక్కడికి? అదే కింద నవరాత్రి సెలబ్రేషన్స్ అని పిలిచారు కదా. అవును, నేను వెళ్తున్నా. నువ్వెందుకు? నువ్వు ఒక్కడే వెళ్తే నేనెందుకు రాలేదని అడుగుతారు. అందుకే మొహం చూపించి వచ్చేద్దామని. మొహం చూపెట్టి అక్కడున్న ఫుడ్ మొత్తం తినడానికే కదా నువ్వు వస్తున్నావు, నాకు తెలుసు. ఫుడ్డా? ఓ ఫుడ్డా? అంటే మరి అక్కడ వరకు వెళ్ళినప్పుడు ఫుడ్ తినకపోతే బాగోదు, మళ్ళీ ఏమని అనుకుంటారు. డైట్లో ఉన్న స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వు. అది కాదురా, కనీసం పులిహోర అయినా తింటాను. ఏం అవసరం లేదు. నువ్వు పులిహోరతో స్టార్ట్ చేసి పెరగని టెంట్ చేస్తావు నాకు తెలుసు. నువ్వు ఇక్కడ నేను వెళ్తున్నా. అది కాదురా ప్లీజ్. నో. చెత్త డైట్ చేయలేకపోతున్నా. ఈ డైటింగ్ ఏంటో, ఏది తినాలో ఏది తినకూడదు, క్యాలరీ కౌంట్ ఇవన్నీ ఆలోచిస్తుంటేనే బుర్ర పిచ్చెక్కిపోతుంది. వీక్ అంతా వీకెండ్ కోసం వెయిట్ చేసినట్టు నేను చీట్ డే కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అరే నేను ఒక ఐడియా ఇస్తా, నువ్వేం టెన్షన్ పడకు. ఏంటి? నువ్వు జంక్ ఫుడ్ మానేస్తే ఏంటి, ఇప్పుడు చాలా హెల్దీ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఏరియాలోనే ఒక ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ ఓపెన్ అయింది, అక్కడ నుంచి ట్రై చేయి. నీకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటాయి. సో డైట్ కి ప్రాబ్లం ఏం రాదు. ఓ కరెక్ట్ గా లంచ్ టైం ఎప్పుడు చెప్పావు, ఇప్పుడే వెళ్ళి కొనుక్కుంటాను. థ్యాంక్స్. అమ్మా ఆకలి దంచేస్తుంది. నైస్ ప్యాకేజింగ్. ఓ కలర్ఫుల్. ఏంటిది? మొత్తం అంతా ఆకులే ఉన్నాయేంటి? మనిషినా మేకనా? మొత్తం గడ్డే పెట్టారు, కొంచెం కూడా ఫ్రై చేయరా? చా ఏదో ఆర్డర్ చేయమంటే ఫుల్ ఎక్సైట్ అయ్యి ఆర్డర్ చేశాను. ఇలా ఉంటుందా? ఈరోజు శంకర్ దాదా ఎంబీబీఎస్ ప్రీ రిలీజ్ ఉంది తెలుసా? అవును. నువ్వు డాక్టర్ గెటప్ నేను ఏటీఎం గెటప్ వేస్తా. లేదు లేదు, నేను ఏటీఎం చేస్తా, నువ్వు డాక్టర్. లేదు లేదు, నేను ఏటీఎం వేస్తా. హాయ్ భరత్. హాయ్. ఇంకా డైట్ చేస్తున్నావా? అంతేగా మరి, లేకపోతే లేనిపోయిన హెల్త్ ఇష్యూలు వస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే ఫ్యూచర్లో హెల్త్ బాగుంటుంది. అన్నట్టు ఒక చైనీస్ రెస్టారెంట్ ఓపెన్ అయింది, అక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడదామా? అవును, నేను కూడా విన్నా. నీకు సలాడే కదా? యాక్చువల్లీ నో, నాకు కూడా చైనీస్ ఫుడ్ ఆర్డర్ చేయండి. చైనీసా? నువ్వు డైట్లో ఉన్నావు కదా? ఆపు. డైట్ అని 1 month నుంచి ఫాలో అయ్యేలా చచ్చిపోతున్నాను. అయినా ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటే తర్వాత సుఖపడతానా? ఇప్పుడు ఫాలో అయినా ఫ్యూచర్లో నాకు ప్రాబ్లమ్స్ రావని గ్యారంటీ ఏంటి? చెప్పలేం కదా. సో నేను ఫాలో అవ్వను. అలానే ఏది పడితే తింటావా? ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినాలని నేను అనట్లేదు. అలా అని ఏది తినకుండా అయితే ఉండలేం కదా. సో నేనేమంటానంటే తినాలి, కానీ లిమిట్లో, తగిన వర్కౌట్స్ చేస్తే సరిపోతుంది. అయినా ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, పొల్యూషన్కి మొత్తం హెల్దీగా ఉండాలంటే కష్టం. కుదిరినంత మన వల్ల ఎంత అవుతే అంత చేస్తే చాలు. సో ఇప్పుడు నాకు కాస్త చైనీస్ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎప్పటి నుంచో వెయిటింగ్ తినడానికి. హ్మ్?